ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి మా పెద్ద పాప వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మరి అక్కడ మొక్కలైతే మీకు నేను తీసి పెడుతూ ఉంటాను. వీటి గురించి వివరణ కూడా క్లియర్గా చెబుతానండి. ఎందుకంటే మరి మొక్కలు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలని చెబుతున్నాను. కానీ ఏ మొక్క పెట్టుకుంటే మనకి లాభమో, ఏ మొక్క పెట్టుకోని అవసరం లేదో కూడా చెబుతాను. ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టేసి మొక్కలు పెట్టేసి అవి పాడైపోతే బాధపడేటట్టు కాకుండా మనం ఏవి పెట్టుకోగలగాలో అయ్యే పెట్టుకోవాలి. ఏ అభివృద్ధి అవుతాయో అయ్యే పెట్టుకోవాలి. ఏది మనకు మంచిదో అయ్యే పెట్టుకోవాలి అనేది చెబుతాను. నేను మొక్కల గురించి స్పెషలిస్ట్ని కాదు, కానీ ఈ మొక్కల గురించి నేనేమి చదువుకోలేదు, కానీ ఈ మొక్కల్లో పెట్టుకోవడంలో ఆరితేరేనండి. 20 సంవత్సరాల నుంచి పెడుతూ ఉన్నాను. ఫస్ట్లో ఏం మొక్కలు పెట్టేదాన్ని, తర్వాత మరి ఇప్పుడు ఏం మొక్కలు పెడుతూ ఉన్నాను, మధ్యలో ఏమి ఇబ్బంది పడ్డాను అన్నీ చెబుతాను మీకు. ఇప్పుడు చక్కగా ఈ మల్లెంటండి, నేను ఒకసారి వచ్చినప్పుడు మరి మా పాప గార్డెన్ పైకి వచ్చి ఇందులో గుచ్చేసానండి. వీళ్ళు డ్రమ్ములు కట్ చేసి మరి మట్టి పోసి పెట్టారనమాట. అయితే పెద్ద పెద్ద దండలు గుచ్చేసి మా పాప అయితే నాకు ఫొటోస్ కూడా పెట్టిందండి. అంత మొగ్గు ఇడిచేసిందంట. ఇడిచింది అనే దానికి నిదర్శనం వీటికి ఉండే నగలేనండి. చూసారు కదా, ఇదిగో పువ్వులు కోసేసిన నగలు ఉన్నాయి చూసారా, అంటే ఈ మధ్యలో కోసినాయి. ఫస్ట్లో అయితే పేట నిండా మొగ్గలు ఫోటో పెట్టడం, అలా దండకట్ని పెట్టడం. నాకు మా పాపే కాదండి, మా పాప ఇంకో పాప వరలక్ష్మి ఉంది మరి వైజాగ్లో. తను కూడా అమ్మ మల్లె మొగ్గలు చూడు ఎన్ని ఇడిచేసినాయి అని తనకు కూడా పెట్టిందండి. తనతో కూడా సొంతిల్లే, తనకు కూడా మొక్కలు పెట్టుకుంటుంది. తనకు కూడా మొక్కలు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఈ మల్లెంటు గురించి చెబుతున్నాను అని అనుకోవద్దు మీరు. ఇదిగో ఇదేంటండి, డ్రాగన్ ఫ్రూట్ చూసారా, ఈ డ్రాగన్ మొక్క, ఈ కొమ్మ మాత్రం మా పాపకి ఇచ్చానండి నేను. మీకు కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ కొమ్మ, అర్థమైంది కదా. ఇది కాయ కాసిందండి. నాకు 3 కాయలు కాసినాయి మా ఇంటి దగ్గర. 3 కాయలు కాసి, ఎందుకంటే నేను 170 రూపాయలు పెట్టి చిన్న మొక్క పెట్టుకున్నాను. అది కూడా మట్టి కుండ ఉంటుంది కదా, మంచినీళ్ళు కుండ ఉంటుంది చూసారా, మంచినీళ్ళు పోసుకుంటాం వేసంకాలం, చల్లగా ఉంటాయని ఎర్రకుండ. అయితే ఇది కుండ లీక్ అవుతుందని పక్కన పెట్టేశాను. అందులో మట్టి వేసి, ఇది అయితే బరువుగా ఉంది మొక్క. మరి మనం ఇందులో పెట్టేమనుకోండి కుండీల్లో ఆగేటట్టు లేదు. ఎలాగనా అని ఏం చేశానంటే, నేను గోడకి వారికి మరి అది ఎల్ షేప్లో ఉండే గోడకి నిలబెట్టేసుకుండా అందులో పెట్టాను అన్నమాట. ఈ కొమ్మ ఇంత కాదండి, సన్నటి చిన్నటి కొమ్మ అన్నమాట. పెట్టడంతో ఏమైంది అంటే అది అలా గోడను పట్టుకుని పాకేసి అది చాలా బాగా పెద్ద పెద్ద కొమ్మలేసింది. ఇది ఏం కాయలు కాస్తుందో, ఆ కాయలు ఏంటో కూడా నాకు అప్పుడు వరకు కూడా తెలియదండి. అయితే మా పాప ఏం చేసింది అంటే, ఒకసారి మా పాప ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఇది డ్రాగన్ ఫ్రూట్ అని కొందండి. అప్పుడు వైట్ అన్నమాట. కోస్తే తింటే అంత స్వీట్ కాదు, కానీ తిన్నాను. అదే తింటాం నేను ఈ పళ్ళు. అయితే ఇలాంటి డ్రాగన్ ఫ్రూట్ అన్నాడు కదా, ఇలాంటి పళ్ళు కాస్తాయని నాకు నమ్మకం అలా అర్థమైంది. సరే, మొత్తం మీద ఏంటి మొక్క వేసాను, కానీ ఏమన్నా కాస్తుందా పోతుందా తెలీదు. కానీ ఈ డ్రాగన్ అని ఈ మొక్క గురించి చాలా రకాలుగా చాలామంది చెప్పటం నేను యూట్యూబ్లో కూడా చూశాను. కానీ దీనికి పువ్వు పోతుంది, ఆ పువ్వు చాలా పెద్ద పువ్వు పోతుంది, అది నైట్ 11ంటికి పోతుంది, ఆ పువ్వే కాయ అవుతుంది అని ఎవ్వరూ చెప్పటం నేను వినలేదండి. ఎవ్వరు చెప్పలేదు కూడా. అప్పుడు నేను సరే అనుకునేటప్పటికి ఒకసారి అటు నుంచి మేము వెళ్తే బాత్రూమ్కి ఆ సందులో నుంచి వెళ్ళి వస్తూ ఉంటే కనపడుతుంది అన్నమాట మొక్క. పైకంటూ ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఇలా చూద్దురుగండి, అది కరెంటు బొలుబులాగా మొగ్గ కనపడుతుంది. ఏంటి ఇది ఇలాగ ఇంత మొగ్గ ఇలాగ వేస్తుందా అని చెప్పేసి నేను గబగబా పైకెక్కి చూసేటప్పటికి ముందు రోజే విడిసేసి అవతల వైపు పువ్వు వడిలిపోయి ఉంది. అంటే ముందు రోజు ఇడిసింది తెలిసిపోతుందండి అది. అప్పుడు ఆ కొమ్మ ఇలా వేసి, ఈ కొమ్మ అలా వేసి, మరి మా మేనగాళ్ళు ఉంటే తోడేసుకుని తాళ్ళు వేసి కట్టి ఆ ఇరుకు ప్లేసు చాలా ఇబ్బంది మటండి. అయితే మరి పువ్వు మొగ్గ ఇడుస్తుంది అనేటప్పటికి మరి 2 రోజుల్లో అది పువ్వు మరి ఇదంటారు చూసారా, చెప్పడానికి మీకు అర్థం కాదా శాస్త్రం చెప్పిన, 2 చేతులు పట్టుకుని ఇలా కలవ పువ్వులాగా ఇలా అంటే అంత పెద్ద పువ్వు ఇడిసిందండి. చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత కాయ వస్తుంది, ఆ కాయ అవుతుందని చూడాలి, తెలియదు మాకు, చూస్తేనే కానీ తెలియదు అనమాట. అంటే డ్రాగన్ ఫ్రూట్ గురించి ఇంతలా ఈ ఫ్రూట్స్కి ఇలా చెప్తున్నాను అనుకుంటారేమో, తెలియదు కాబట్టి చెబుతున్నాను. కానీ అద్దెళ్ళల్లో ఉండి చిన్నింట్లో ఉండి మొక్కలు పెట్టుకోవాలంటే ఇలాంటివి పెట్టుకోవాలనుకోవటం కూడా
అది తప్పు అనే అంటానండి నేను. ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆ తప్పు. ఆ ఇరుకు ప్లేస్లో పెట్టడం కాకపోతే దాని ఆనందం పడాలా, మొక్కను కాపాడలేక బాధపడాలా. ఇల్లుంటే చోటుంటే ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఉన్న చోట్లోనే పెట్టుకోవాలంటే ఏం పెట్టుకోవాలో ఏ మొక్కలు అయ్యే పెట్టుకోవాలి కదండి మరి. అయితే నాకు అద్దిల్లు 2 గదులు ఇల్లు సందులాగా మాత్రమే ప్లేస్ ఉంటుంది, పెట్టుకోవడానికి అస్సలు ప్లేస్ ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి మొక్కలు పెట్టకూడదని నాకు తెలియదు, ఇలాగ అవుతుందని నాకు తెలియదు. ఇప్పుడు ఇది ఇంత కొమ్మలేసింది అంటున్నాను కదా, ఇంతకన్నా పెద్ద పెద్ద లావుగా ఇన్ని ఎక్కువ కొమ్మలు వేయలేదు కానీ పెద్ద పెద్ద కొమ్మలు వేసేసిందండి నాకు. ఒకేసారి మరి 3 కాయలు వేసింది, 3 కాయలు కాసింది, 3 పువ్వులు పూసి ఒకటి కొంచెం అటు ఇటు కదపడంలో రాలిపోయింది అనుకోండి. ఆ తర్వాత కాసిందన్న ఆనందం కొన్ని రోజులే లేకుండా ఒక 5-6 నెలలకి మేమైతే ఖాళీ చేసి వెళ్ళాల్సి వచ్చింది ఇల్లు. ఆ బాధ కూడా ఉంటుంది కాబట్టి అద్దెంట్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మొక్కలని నాకు అర్థమైంది. అయితే కొన్ని కొమ్మలు మాత్రం తెచ్చుకున్నామండి. నేను ఆ ఇంట్లోంచి మారకముందే మా పాపకి, పెద్ద పాపకి, చిన్న పాపకి కాయలు కాసింది అంటున్నాను కదా, 3 కొమ్మలు. ఇంకొక ఆవిడ ఉంటుంది మా అన్నయ్య గారి పాప, తనకి ముగ్గురికి 3 కొమ్మలు ఇచ్చేసాను కాయలు కాసినవి తీసేసి. అంటే వాళ్ళకు కూడా మళ్ళీ సంవత్సరం ఎదిగిపోయి కాసేయాలని వాళ్ళకనే కదండి, ఎవరికైనా నేను ఇస్తానన్నమాట. అయితే తర్వాత ఆ కొమ్మలు ఇంక మళ్ళా ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వలేదండి. ఆ చెట్టు ఏం చేశారో తెలియకుండా అయిపోయింది. తెచ్చి కొమ్మలు ఇచ్చిన వారు కూడా బతికినాయి అని ఎవరూ చెప్పలేదు. మా పాపకి, పెద్ద పాపకి, చిన్న పాపకి ఇస్తే ఈ సంవత్సరం ఫ్రూట్స్ అనేది చక్కగా కాసింది. వీళ్ళకి మా చిన్న పాపకి చిన్న కుండీలో పెట్టించాను. వాళ్ళైతే మరి ఏరే టైం చూసుకుని పెట్టుకుందామని అందులోనే ఉంచితే అందులోనే కొమ్మలు వేసేసి కాయ కాసేసిందండి. అంటే కాసిన కొమ్మ వల్ల కాసింది. ఇదిగోనండి, ఇదిగో చూసారా ఫ్రూట్స్ దిగింది చక్కగా. అలానే ఇదిగో ఫ్రూట్స్, అదో ఫ్రూట్స్ 3. అయితే మొన్న అయితే ఎన్ని కోసారు, 2 కోసారండి. 2 కోసారు. కానీ కొంచెం మరి పొలం సాలకంటే 2-3 రాలిపోయి మమ్మీ అనేసి అంది మా పాప. అంటే ఇలా మా పాప వాళ్ళది సొంత ఇల్లు ఇప్పుడు పెట్టుకున్నారు కదా, ఇవి కొమ్మలు కట్ చేసేసి, ఇది ఇంత కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మ అనేది ఇక్కడికి ఇది ఉంది చూసారా, ఇక్కడ కోసేసి ఇంకో దాంట్లో పెట్టేస్తే మనకి మళ్ళా సంవత్సరం నాడు కాయలు కాసేస్తుంది. ఇదేమీ 2-3 సంవత్సరాలు పట్టదండి. నేను కుండలో వేసి మూల పెట్టాను అన్నాను కదా, 8 నెలలాడికి మొక్క అభివృద్ధి అయిపోయి చక్కగా కాయలు కాసేసింది. అంటే గోడను పట్టుకుని పాకేస్తుందండి. గోడేమో మట్టి గోడ అనమాట. చాలా మట్టి కుండలో ఇంత బలంగా కాస్తుందా అని నాకు చాలా ఆశ్చర్యం అనమాట. ఈ మొక్క గురించి తెలియదు నాకు అస్సలు. అయితే కాసింది. తర్వాత నేను అద్దెంట్లోంచి వెళ్ళిపోయినాను, మొక్క పోయిందని బాధపడకుండా నా పిల్లలకి సొంత ఇల్లు ఇచ్చి వాళ్ళు పెట్టుకునేలాగా మొక్క వాళ్ళ కాయలు కాసేలాగా నేను చూసే ఆనందించేలాగా దేవుడు ఎంత గొప్పట వరం ఇచ్చాడో కదండి. ఇది నిజంగా నిజం కదండి, వరమేనంటానండి నేను. ఎందుకంటే నాకు ఇల్లు లేదు, నాకు పెట్టుకునే చోటు కూడా లేదు. అద్దెంట్లో పెట్టుకోవడం కష్టమే కదా. ఇప్పుడున్న ఇంట్లో మొక్కలు పెట్టాను కానీ ఇలాంటివి పెట్టడానికి అస్సలు వీలు కాదు. ఎందుకంటే ఈ మొక్కకి ఇలా సపోర్ట్ ఉండాలి. ఇలాగ చూసారు గోడ మీదకి సపోర్టు. నేను వచ్చినప్పుడు అమ్మ ఇది సపోర్ట్ ఉండాలి, ఈ డబ్బా అనేది ఇలా పక్కకి పెడదాం, అప్పుడు గోడ మీద నుంచి అలాగ పడింది అనుకో, అది తనకి చాలా సపోర్ట్ కావాలి కాబట్టి అలా కొమ్మలు వచ్చేసి నీకు అభివృద్ధి అయిపోతుంది అని చెప్పాను మా పాపతో. పెట్టాను. నేను అప్పుడు వచ్చినప్పటికి ఇది పొండు రంగు వచ్చేసి ఒక కొమ్మ కూడా వేయలేదు. మొత్తం ఇది ఉండదులే ఇంకా నిలబడదు అనుకున్నానండి. కానీ ఇన్ని కొమ్మలు వేసి మళ్ళీ మా పాపకి చక్కగా ఫ్రూట్స్ కూడా వచ్చేసినాయండి. కానీ చెబుతూ ఉంటే మొక్కల గురించి ఎన్నన్నా నేను చెప్పగలను. ఎందుకంటే 20 సంవత్సరాల అనుభవం. చదువుకుంటేనే కాదండి, వాటిల్లో మసిలెత్తే మొక్కల గురించి తెలుస్తుంది. మొక్కలు పెట్టుకునే ఉంటుంది కదా, అప్పుడు నేను చెప్పగలుగుతాను. మరి ఇలా అయితే ఇంకా మనం ఏం మొక్కలు పెట్టుకోవాలి, ఏం మొక్కలు పెట్టుకోకూడదు, ఏ ప్లేస్కి ఎలాగా అనేది మీకు చాలా క్లియర్గా మరొక వీడియోలో మళ్ళీ చెబుతాను. ఇది డ్రాగన్ మొక్క. ఇప్పుడు నాకు భయమే కలిగింది అనుకోండి, నేను ఒక కొమ్మ పట్టుకెళ్ళి కూడా పెట్టుకోవచ్చు. కానీ ప్లేస్ లేదని ఆలోచిస్తున్నాను. ఉన్నదే అనుకోండి, మరి ఇలా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అలా గోడ సపోర్టు లేదా పెద్ద చూస్తాం కదా మనం, డ్రాగన్ పండించేవాళ్ళు ఎలా వేస్తారో అది పెద్దగా ఇలా పైకి ఉండేటట్టు సిమెంట్ స్తంభాలు, ఆ పైన టైర్లు కట్టి అటు ఇటు ఏలాడేటట్టు చాలా బాగా ఇది అభివృద్ధి అవ్వటానికి ఊళ్ళంతా మరి శ్రద్ధ తీసుకుంటారు ఇన్ని ఎకరాల్లోనని. మనకేంటి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళం కదా, ఈ డబ్బాలో పెడితే ఎలా ఉంటుందండి, ఇది సపోర్ట్ లేకపోతే గోడ అనేది సపోర్ట్ ఉండాలన్నమాట.
చూసారు కదా, ఇలాగా పెట్టుకోవాలి డ్రాగన్. అది కూడా సొంత ఇల్లు అయితేనే మనం ఇలాంటివి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏమైనా మనకు బాధ ఉండదు, ఎవరు మనల్ని ఏమో అనరు. కానీ అద్దెంట్లో ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే కూడా మరి పద్ధతే కాదు నన్ను అడిగితే. అది నేను చేసిన తప్పు మీకు నేను చెబుతాను మరొక వీడియోలో. కానీ ఇది ఏదైనా కానండి, ఒక మొక్క మనం వేసుకున్నామంటే దాని అందరి ఒక పువ్వు పూసిందంటే ఆ ఆనందమే వేరని నేను అంటాను. మొక్కలు అనేది పెంచాలి, ప్లేస్ లేకపోయినా పెంచాలి, అద్దెళ్ళైనా పెంచాలి. అది ఎలాగా వద్దు అంటున్నాను, పెంచాలి అంటున్నాను. మరొక వీడియోలో వివరంగా మళ్ళీ చెబుతాను. చూశారు కదా, ఫ్రూట్స్ అనేది వచ్చినాయి చక్కగా. చూశారు కదా, అయితే మా పాప కోసినవి అన్నీ పెట్టిందండి నాకు ఎప్పుడే అప్పుడు. అంటే దీని ఒక్క విధానం మీకు చెబుతున్నాను అన్నమాట. ఇది ఒక ఎలాగంటే ఇంక పచ్చికాయలు మాట ఇవి మనకి ఎలా అంటే ఇప్పుడు ఇదిగోనండి మొగ్గ, మర్చిపోయినట్టే పుచ్చి మొగ్గ తీస్తాను. ఇదిగోనండి మొగ్గ, చూసారా చక్కగా మొగ్గకు మళ్ళీ ఇంకో మొగ్గ వేసేస్తుంది. చాలా ముచ్చటగా అనిపిస్తుందండి. ఏంటంటే నేను పెంచిన పిల్లలు ఎదిగి అభివృద్ధి అవ్వి ఆనందంగా ఉన్నారండి. నా 3 పిల్లలు ముచ్చాల్లాగా. అలాగే నేను ఇచ్చిన మొక్క కూడా ఇలాగే ఉన్నదే కదా నా పిల్లల్లాగా. అందుకే నాకు ఆనందం. ఇవి ఇప్పుడు కాయ అనేది మీకు చూపిస్తున్నాను కదా, అవి మనకి ఇప్పుడు అలా కనపడుతున్నాయి కదా. కాయ తయారయ్యేటప్పుడు మంచి కలరే, మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఆ కలర్ వచ్చినప్పటికి ఎంత ముద్దు వస్తుందో, కొయ్యి బుద్దే కాదండి. కానీ ఇలా వేసి నా మొక్క కాసిన పండు మంచి స్వీట్ అండి. కొన్నది అంత కాదు, మామూలుగా కొద్దిగా స్వీటే ఉంటుంది. కానీ ఈ పళ్ళు అయితే మాకు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా స్వీట్ ఉంటుంది. మా పాప కూడా అమ్మ చాలా బాగున్నాయి కోసుకుంటేని అని చెప్పడం జరిగింది. చూసారు కదా, అంటే ఇలా పెట్టుకోవచ్చు, కానీ మీకు ప్లేస్ ఉండాలి, సొంత ఇల్లు ఉండాలని నేను అంటానండి. నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అంటే నేను మరొక వీడియోలో మళ్ళీ మీకు వివరంగా నేను చెబుతాను. చూసారు కదా, నచ్చింది కదా, నచ్చిందా మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.